నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా భీమిలి అనంత పద్మనాభుని దీపోత్సవం. వేకువజాము నుంచే భక్తులకు స్వామి ప్రత్యేక దర్శనం. సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయండి. అధికారులకు సూచించిన మంత్రి డోలా, ఎంపీ మాగుంట. మాడుగుల శివారు చాకిరేవులో 12 అడుగుల గిరినాగు హల్చల్. బంధించి సురక్షితంగా అడవిలో విడిచిపెట్టిన స్నేక్ క్యాచర్ వెంకటేష్. టెక్స్టైల్స్ రంగాన్ని గాడిలో పెడతామన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. పల్నాడు జిల్లా గోపాలంవారిపాలెంలోని పరిశ్రమల ఉత్పత్తులపై ఆరా. విశాఖ జిల్లా భీమిలి అనంత పద్మనాభుని దీపోత్సవం అంబరాన్ని తాకింది. ఏటా కార్తీక బహుళ అమావాస్య రోజు నిర్వహించే ఈ ఉత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు వేకువజాము నుంచి పద్మనాభం చేరుకున్నారు. అనంతుని గిరి ప్రథమ పావంచ వద్ద పూజలు చేసి అనంతరం మెట్లకు పసుపు కుంకుమ బొట్టు పెట్టుకుంటూ వెళ్లారు. దేవస్థానం ప్రత్యేకంగా రూపొందించిన వేదికపై ఉత్సవ విగ్రహాలను ఉదయం 5 గంటల నుంచే అందుబాటులో ఉంచి భక్తులకు దర్శనాన్ని కల్పించారు. కుంతీమాధవ స్వామి ఆలయం నుంచి శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభుని ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన గరుడ వాహనంపై నిలిపి తప్పెట గుళ్ళు, పులివేషాలు, కోలాటం బృందాల ప్రదర్శనల నడుమ వేద మంత్రోచ్చరణలతో ఊరేగింపుగా ప్రథమ పావంచ వద్దకు తీసుకొచ్చారు. అక్కడ గరుడ వాహనంపై స్వామిని నిలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎదురు చూస్తున్న అనంత పద్మనాభ స్వామి యొక్క దీపోత్సవ కార్యక్రమం ఒక పక్క వర్షాలు పడుతున్నప్పుడు కూడా చక్కటి ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి గత నెల రోజులుగా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి వేలాది మంది భక్తులు వచ్చినప్పుడు కూడా ఎక్కడ ఎటువంటి అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ కానీ, పార్కింగ్ కానీ, లేకపోతే ఒక పక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, వచ్చిన భక్తులకి ఫెసిలిటీస్ డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి అన్ని కూడా ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న లోపం ఉంది మాకు. ఆ పైకి ఘాట్ రోడ్ కంప్లీట్ చేసుకుని కూడా కంప్లీట్ చేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. లోపం వల్ల కొద్దిగా అది పెండింగ్ ఉంది. నెక్స్ట్ దీనికి ఆ రోడ్డు కంప్లీట్ చేసుకుని మిగతా కూడా చేసుకుని ఇంకా బాగా అంగరంగ చేసుకోమంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడ సహకరించిన అధికారులకి అలాగే స్థానిక నాయకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించాలన్నారు. ఒంగోలు కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ దిశ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి స్వామి మాట్లాడుతూ జాతీయ రహదారులకు సంబంధించి తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న గృహ నిర్మాణాలను, తాగునీటి పథకాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
రివ్యూ మీటింగ్ లో పలు అంశాలను సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా జాతీయ నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ లో బ్లాక్ స్పాట్స్ మీద, కొత్త బైపాస్ మీద, అదేవిధంగా జిల్లాలో వస్తున్న రోడ్లన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు సూచన జరిగింది. హౌసింగ్ లో సంబంధించి 27,000 హౌసెస్ ఏదైతే గత ప్రభుత్వంలో 14-19లో కట్టి బిల్లులు దానిలన్నిటి కూడా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకొని మాట్లాడడం కూడా జరిగింది. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కూడా భవిష్యత్తులో ఒంగోలులో ప్రతిరోజు నీళ్లు ఇచ్చే విధంగా అది ప్రభుత్వం దిశానిర్దేశం చేయడం జరిగింది. దీంతోపాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి నివారణతో పాటు మనం జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లో మొదలైనటువంటి నరేగాతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్ల పురోగతి, అదేవిధంగా గ్రామీణ గోకులాలు, వీటన్నిటి మీద కూడా ఇక్కడ సమీక్ష జరగడం జరిగింది. తర్వాత ఏదైతే హౌసెస్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రికల్ లైన్స్ కూడా రీప్లేస్మెంట్ చేయడం మీద ఎక్కువ మంది సభ్యులు చూస్తారు. దాని ప్రభుత్వం కూడా ఎగ్జిస్టింగ్ లైన్స్ని హైట్ పెంచేటువంటి ఆలోచన చూస్తా ఉన్నారు. సూర్యగారి పథకం కింద వీలంత ఎక్కువగా ప్రతి ఒక్క కుటుంబాన్ని భాగస్వాములు చేయటం, మనకి ప్రకృతి సహజంగా వచ్చినటువంటి ఈ సూర్యరశ్మి ద్వారా మనం విద్యుత్ ఉత్పత్తికి కూడా ముందుకెళ్లాలనేది కూడా మనం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఇచ్చినటువంటి హామీలు ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్, ఇది చరిత్రలో ఒకసారి తీసుకుంటే ఈ భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక మొత్తంలో పెన్షన్ అనేది సామాజిక భద్రత పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వృద్ధులకైతే వృద్ధులకి, వితంతువులకి, అదేవిధంగా ఒంటరి మహిళలకి, డప్పు కళాకారులకి, వీళ్ళందరికీ కూడాను మనం 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిగిలిన మనకి దివ్యాంగులకి 6,000, దీర్ఘ వ్యాధులలో 10,000, బెడ్డెడ్గా ఉన్నటువంటి 15,000 రూపాయలు లెక్కన పంపిణీ జరుగుతూ ఉంది. రేపు సెలవు కాబట్టి ఒకరోజు ముందే ఈ 6 నెలలు ఇది రెండోసారి ఇవ్వడం అంటే ఎన్నుకున్న లక్ష్యం ప్రకారం అందివ్వాలనే సంకల్పంతో మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉందనే విషయం తెలియజేసుకుంటూ ఈ రోజు ఉన్నటువంటిది అన్న క్యాంటీన్లు తిరిగి ఓపెన్ చేసుకోవటం, దీపం 2 పథకం కింద గ్యాస్ సబ్సిడీని నేరుగా మహిళలకు అందజేయటం, అంతేకాకుండా పలు సంక్షేమ పథకాలు నిన్న బడ్జెట్లో పెట్టడం జరిగింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో పలు ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వటం, దాని ద్వారా అభివృద్ధికి మనం కేటాయించుకోవడం జరుగుతుంది. మన ఎస్సీ హాస్టల్స్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా 143 కోట్ల రిపేర్లు కేటాయిస్తే మన ప్రకాశం జిల్లానే 9,40,00,000 దాకా హాస్టల్స్ రిపేర్ల కోసం నిధులు కేటాయించడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో నిర్లిప్తంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న పరిస్థితిని ఒకసారి తెలియజేస్తుంటే తమది మాట మీద నిలబడే ప్రభుత్వమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మచిలీపట్నంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న 2 లక్షల పింఛన్ల పంపిణీ చేసినట్టు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం జూలై నుంచి పెన్షన్ 4,000 అందజేసినట్టు తెలిపారు. మచిలీపట్నం మండలంలో 75% పింఛన్ల పంపిణీ జరిగిందన్నారు. ఎన్టీఆర్ భరోసా కింద డిసెంబర్ నెలకు సంబంధించిన సామాజిక పెన్షన్ల పంపిణీని మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో ప్రారంభించారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకాల నారాయణరావుతో కలిసి నారాయణపురంలో పర్యటించిన మంత్రి రవీంద్ర పలువురు పెన్షన్దారుల ఇళ్లకు వెళ్లి నగదు అందజేశారు. ఈ కార్యక్రమం మరి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెల్లవారుజాము నుంచి స్టార్ట్ అయింది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు మరి పెంచినటువంటి పెన్షన్ ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి 7,000 రూపాయలతో జూలై 1వ తారీఖు స్టార్ట్ అయింది. ఇది 6వ నెల మళ్ళీ డిసెంబర్ 1వ తారీఖున. అయితే డిసెంబర్ 1 ఆదివారం వచ్చింది కాబట్టి నవంబర్ 30వ తారీఖే పెన్షన్లు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం. దాదాపు రాష్ట్రంలో 64 లక్షల పైన 65 లక్షల పెన్షన్లు ఉన్నాయి. దాదాపు ఇప్పటికీ 80% పెన్షన్లు డిస్బర్స్మెంట్ అయిపోయింది. అందరికి ఇంటికెళ్ళి ఇస్తా ఉన్నారు. జిల్లాలో దాదాపు 2,70,000 పెన్షన్లు 80% పూర్తయింది. మచిలీపట్నంలో కూడా 30,500 సుమారుగా పెన్షన్లు బందర్ మండలం కానీ బందర్ టౌన్ కూడా కలిపి మరి ఇప్పటికి దాదాపు 78% పెన్షన్లు పంపిణీ పూర్తయిపోయింది. అంటే ఇవాళ మాట మీద నిలబడే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం, ఇవాళ ప్రజల ఆకాంక్షకు తగిన విధంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇది పేదల పక్షాన్ని నిలబడే ప్రభుత్వం. ఎందుకంటే గతంలో చూసాం, అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పెన్షన్ విధానానికి శ్రీకారం చుట్టింది ఎన్టీ రామారావు గారు. ఆ రోజు 75 రూపాయలతో స్టార్ట్ అయినటువంటి పెన్షన్ తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చిన 2014-19లో చంద్రబాబు నాయుడు గారు అప్పటికి 200 ఉన్నటువంటి పెన్షన్ ని 2,000 రూపాయలు చేయడం జరిగింది. 2,000 రూపాయల పెన్షన్ ని 3,000 చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాట తప్పి
నేను దశల వారీగా పెంచుతానని చెప్పి మాట తప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మాటకి కట్టుబడి ప్రభుత్వం జూన్ లో ఏర్పాటైన ఏప్రిల్ మే నెల కూడా కలిపి జూలై 1వ తారీఖున 1000 రూపాయల గ్యాప్ ను కూడా కలిపి 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత. ఇవాళ వితంతువులకి వృద్ధులకే కాకుండా వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది. క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళకి అటు ఎయిడ్స్ కానీ లేకపోతే కిడ్నీ ప్రాబ్లం కానీ ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అదే కాకుండా ఇవాళ 100% డిజేబిలిటీ ఉంటే 15,000 రూపాయలు ఇస్తా ఉంది ప్రభుత్వం. ఇవాళ భారతదేశంలో ఎక్కువ మందికి పెన్షన్లు ఇస్తుంది, ఎక్కువ 4,000 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు దరిదాపుల్లో ఎక్కడ కూడా లేవు. 100లో ఉంది పెన్షన్, ఒక్క హర్యానాలో మాత్రమే 2,000 రూపాయలు ఇస్తున్నారు. అది కూడా నెంబర్ చాలా తక్కువ. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇస్తూ దాదాపు 33,000 కోట్ల రూపాయలు ప్రతి నెల పెన్షన్దారులకు ఇస్తున్నటువంటి, సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, కష్టాల్లో ఇబ్బందులు ఉన్నా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తా ఉన్నాం. వాళ్ళ అన్న క్యాంటీన్లు పెట్టాం, ఇవాళ రైతులకి వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తూ, గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చినటువంటి సూపర్ 6 లో భాగంగా గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఇస్తాం కూడా జరుగుతుంది. ప్రజలు కూడా అర్థం చేసుకుని ఇన్ని కష్టాల ఇబ్బంది ఉన్నా ప్రజలకు సపోర్ట్ గా ఉన్నటువంటి ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి కోరుతాం. అనకాపల్లి జిల్లా మాడుగుల శివారు చాకిరే వద్ద ఉన్న గండి చిన్న పొలంలో 12 అడుగుల భారీ గిరినాగు హల్చల్ చేసింది. పొలం యజమాని గోళం కింద ఉన్న పామును చూసి భయపడి స్నేక్ క్యాచర్కు సమాచారం అందించడంతో స్నేక్ క్యాచర్ వెంకటేష్ అక్కడికి చేరుకుని చాకచక్యంగా ఆ గిరినాగును బంధించి అడవిలో విడిచిపెట్టారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి పామును చూడలేదన్నారు. చూసిన వారంతా భయాందోళనకు గురయ్యారు. కాగా స్నేక్ క్యాచర్ను పలువురు అభినందించారు. సంక్షోభంలో ఉన్న టెక్స్టైల్స్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా గోపాలంవారిపాలెంలోని టెక్స్టైల్స్ పార్కును ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి పరిశీలించారు. టెక్స్టైల్ పార్కులో తయారవుతున్న ఉత్పత్తుల గురించి ఆరా తీశారు. నాణ్యమైన ఉత్పత్తులు వినియోగదారులకు చేరాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సహకారం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.